పశ్చిమ గోదావరి జిల్లాలోనే గణపవరం మండలం కొనసాగుతుందని, పునర్వ్యవస్థీకరణలో మార్పులపై ఆందోళన అవసరం లేదని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ హామీ ఇచ్చారు. భీమవరం నరసయ్య అగ్రహారంలోని నివాసంలో ఆయనను గణపవరం వ్యాపార సంఘాలు, 25 పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు, అన్ని పార్టీ నేతలు కలిసి వినతి పత్రం సమర్పించారు. రెవెన్యూ, పోలీస్ వ్యవస్థ భీమవరం డివిజన్కి అనుబంధంగా కొనసాగాలని కోరారు. 2 రోజుల్లో లిఖితపూర్వకంగా లేఖ పంపిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి కలిసిన వారిలో గణపవరం మండలం టీడీపీ అధ్యక్షులు ఇందుకూరి రామకృష్ణంరాజు, మండల సర్పంచులు, ఛాంబర్ అధ్యక్షులు ముత్యాల వేణుగోపాలకృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు నడింపల్లి సోమరాజు, బీజేపీ నేతలు కూనిరెడ్డి సోమేశ్వరరావు, రామలింగరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాతపాటి హరికుమార్ రాజు, పెద్ద సంఖ్యలో సర్పంచులు, ఎంపీటీసీలు, ఆటో యూనియన్ నాయకులు ఉన్నారు. జెడ్పీటీసీ వాళ్ళ తీర్మానాలు వాళ్ళు చెప్పండి. అలాగే ఎంపీటీసీలు అందరూ కూడా సిగ్నేచర్ చేశారు సార్. అందరూ కూడా నేను అన్ని పంపుతాను సార్. ఇది ఎట్టి పరిస్థితుల్లో మారదు. 150% నేను ప్రామిస్ చేస్తాను. మేడం ఇప్పుడు ఈ ఢిల్లీ జిల్లాలు ఏమైనా కొంత అభ్యంతరాలు ఏమి ఉంటే తెలుసుకున్నారు కదా. కొంత జిల్లాలు ఇప్పుడు ఈ గణపవరం మండలం ఉంది కదండి, ఇది మన వెస్ట్ గోదావరిలో కలిపాయి. మన రెవెన్యూ డివిజన్లో భీమవరం రెవెన్యూ డివిజన్. ఎందుకంటే అది ప్రాక్టికల్గా పోలీస్ డిపార్ట్మెంట్ తప్పించి అంతా మనకు కలిపారు. అది యాక్చువల్గా మనకి భీమవరానికి అటాచ్డ్ అనమాట. ఈ గ్రామాలన్నీ మనకి ఉండిదాటి దాచి ఆ గ్రామాలన్నీ గణపవరం మండలంలో ఉంటాయి. ఒకవేళ ఈ ప్రపోజల్ ఏమైనా పంపాల్సి వస్తే మనం అది ఎట్టి పరిస్థితుల్లో అది మన జిల్లాలో సార్ అసెంబ్లీ పరిధి అంటారు, అది ఎలక్షన్ కమిషన్ డీలిమిటేషన్ అది వాళ్ళు చూసుకుంటారు. ఇది ఎట్టి పరిస్థితులు మన జిల్లాలో ఉండాలండి 100%. రైట్ మేడం, థ్యాంక్ యూ. నేను ఒకసారి మీకు రిటర్న్గా కూడా పెడతాను లెటర్. మొత్తం మండలంలో ఉన్నటువంటి సర్పంచులు, గ్రామాలు సర్పంచులు, ఎంపీటీసీలు, అక్కడ ఎంపీపీ మొత్తం యునానిమస్గా తీర్మానాలు చేశారు. ఏంటి కూడా జెడ్పీటీసీ వాళ్ళ తీర్మానాలు వాళ్ళు చెప్పండి. అలాగే ఎంపీటీసీలు అందరూ కూడా సిగ్నేచర్ చేశారు సార్.